ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేనికి టెన్షన్ పడాలి? అంటే ఇవాళ ఎగ్జామ్ కదా. అది మీకు, నాకు కాదు. ఎగ్జామ్ రాయడా ఏంటి? నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. ఆల్ సబ్జెక్ట్స్ నా 4 కింద ఉన్నాయి. అంటే స్లిప్పులు 4 కింద పెట్టావా? స్లిప్పులేంటి? అదే 4 కింద ఉన్నాయంటున్నావు కదా. 4 కింద ఉన్నాయంటే అంతా బాగా ప్రిపేర్ అయిపోయాను అని అర్థం. ఏంటి పల్లవి టెన్షన్ పడుతున్నావు? నువ్వు బానే చదువుతావు కదా. అది ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదు. ఏమైంది? నా బుక్స్ డ్యామేజ్ అయిపోయాయి. రాత్రంతా అదే డిస్టర్బెన్స్. సరే వింటున్నారుగా, బుక్స్ డ్యామేజ్ అయిపోయాయని ప్రిపేర్ అవ్వలేదంట. బాగా అయింది. బాగా అవ్వడం కాదు, ఆ పని చేసింది మా బావగారే. రాత్రి భలే దెబ్బ కొట్టారు బావగారు. పల్లవి, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. టెన్షన్ ఏం లేదు. అయితే రాత్రంతా బాగా ప్రిపేర్ అయిపోయావా? లేదు, నా బుక్స్ డ్యామేజ్ అయిపోయాయి. అయ్యో అవునా? మరి ఇప్పుడు ఎలాగా? ర్యాంకు కొడతానన్నా. సర్లే, కావాలంటే నా ఆన్సర్ షీట్ చూపిస్తూ ఉంటాను, కాపీ కొట్టి పాస్ అయిపోదు గాని. ఏం అవసరం లేదు. సరే, ఆఫర్ ఇచ్చాను, తీసుకుంటే తీసుకున్నావు, లేకపోతే లేదు. అవును, చంటిగాడేడి? రే రే రే, ఏం చేస్తున్నావురా? అరటి పళ్ళు తింటున్నా అన్నయ్య. ఇక్కడికి వచ్చిన తిండేనా? కాసేపట్లో ఎగ్జామ్ పెట్టుకుని. ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అరటి పళ్ళు తింటున్నా. ఎగ్జామ్ ఉంటే ఎవరైనా ప్రిపేర్ అవుతారు, అరటి పళ్ళు తినడం ఏంటి? అంటే అరటి పళ్ళు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దడదడలు ఆడించొచ్చని మన లెక్చర్ గారు చెప్పారు. అందుకే అరటి పళ్ళు తింటున్నా. ఒరే, ఆయన అరటిపళ్ళు తింటే ఎనర్జెటిక్ గా ఉంటారని తినమనుంటారా? అది చదువు ఉన్న వాళ్ళకి. కొంతమంది ఉంటారు తిండిబోతులు, అదే పని మీద ఉంటారు. ఏంటి నన్నే కదా అంటున్నావు తిండిపోతని? అబ్బే, నీకు అసలు తినడం తెలుసా ఏంటి? ఏదో పిచ్చుకు తిన్నట్టు ఇంత తింటావు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తాడు. వెళ్ళి నాకు మంచినీళ్ళు తీసుకురా. నేను తీసుకొస్తా చరణ్. వాగు. నిన్నే మంచినీళ్ళు తీసుకొని రా. నేను నీకు మంచినీళ్ళు తీసుకురావడం ఏంటి? తీసుకురా అని చెప్తున్నాను. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. నీకు ఎగ్జామ్ ఎక్కువ, నేను ఎక్కువ? కాబోయే భర్తగా చెప్తున్నాను, వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని రా. అవునా? అయితే ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి చరణ్, కాబోయే భర్తవి నువ్వే ఒప్పేసుకుంటున్నావు? ఊరికే, అది బుక్ తీసి ప్రిపేర్ అయిపోతుంది కదా, చెడగొట్టడం కోసం. టైం అయ్యే వరకు టైం పాస్ చేయిద్దామని చెప్పి కావాలనే చెప్పాను. రే అన్నయ్య, తప్పురా. మాకు తెలుసులే, నువ్వు తిను. ఇదిగో మంచినీళ్ళు. అబ్బా, చాలా బాగున్నాయి. ఇంకో గ్లాస్ పట్టుకురా. ఇదిగో. ఫ్రెండ్, ఒకసారి నేను చెప్పు. చంటి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేను. అది కాదు పల్లవి, నా పెన్ను పనిచేయట్లేదు. కాలేజ్ బయట షాప్ ఉంది కదా, వెళ్ళొక పెన్ తీసుకొని రావా?
సరే ఫ్రెండు అబ్బా నువ్వు ఉండు చంటి. అంటే ఎగ్జామ్ టైం అయ్యేంత వరకు దీని పరిస్థితి ఇంతేనా బావగారు? అంతేగా. చరణ్ ఇదిగో. ఫ్రెండు వీడికి కావాలని. ఉండు చంటి, మా స్వీట్ మెమరీస్ డిస్టర్బ్ చేస్తావేంటి? అది కాదు. నువ్వు ఆగు. బుక్ మర్చిపోయాను, కార్లో ఉంది, తీసుకొస్తావా? వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఫ్రెండు చాలే, అలిసిపోయింటావు. బెల్లు మోగింది, ఎగ్జామ్కి వెళ్దాం పద. ఈ ఎగ్జామ్లో దీనికి గుండు సున్నానే. నేను నీ వెనకాల పడ్డానా? నువ్వెప్పుడు నా వెనకే పడతావు. నేనంటుంది సీట్ గురించి. నేను ముందుంటానేమో, నువ్వు చదవలేదు కదా, ఆన్సర్లు చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీకు ప్రాబ్లమేగా. నాకు కాపీ కొట్టడం ఇష్టం ఉండదు, వచ్చిందేదో నేనే రాసుకుంటాను. అబ్బో, చరణ్ ఏంటిది? స్పెట్ సార్, స్టైల్ సార్. ఎగ్జామ్ హాల్లో స్టైల్ కుదరవు, తీసేయి. సార్ ఏమైంది? ఏంటి సార్ ఇది? అసలు ఇవాళ ఎగ్జామ్ ఏంటి? మీరు ఇస్తున్న ఎగ్జామ్ పేపర్ ఏంటి? కంప్యూటర్ ఇంటిగ్రేషన్ ఎగ్జామ్. మరి మీరిచ్చిన ఎగ్జామ్ పేపర్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. ఎగ్జామ్ ఒకటైతే వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుందాం అనుకుంటున్నారా? ఈ కాలేజీకి చెడ్డ పేరు తెద్దాం అనుకుంటున్నారా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? నేను పోరాటం చేస్తుంది మీకోసమే. పోరాటం కాదు, నీకు ఆరాటం ఎక్కువైంది. బాబు, ఇవాళ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కరెక్టే. నువ్వు అనుకుంటున్నట్టు కంప్యూటర్ ఇంటిగ్రేటర్ మ్యానుఫ్యాక్చర్ ఎగ్జామ్ కాదు. చరణ్, అయ్యో చరణ్, చరణ్, చరణ్. ఏమ్మా, షాక్ అయ్యావా?